ఇప్పుడైతే పాపని స్కూల్లో డ్రాప్ చేసి దగ్గరలో ఇండియన్ గ్రాసరీ స్టోర్ ఉంటే అక్కడికైతే వచ్చాను. వెజిటబుల్స్ కొన్ని తీసుకెళ్దామని చెప్పి. ఇంకా ఇక్కడ వెజిటబుల్స్ ఎంత దారుణంగా ఉంటాయో చూడండి. ఎంత వాడిపోయి ఉన్నాయో. సో, ఒక ఆవిడైతే నేను ఫ్రోజన్ చికెన్ ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పి పెట్టాననమాట. దానికి ప్యాకెట్ ఫుడ్ రెఫర్ చేయొద్దని చెప్పారు. అంటే ఆమెను గురించి చెప్పట్లేదు. నార్మల్‌గా అంటే మా కండిషన్‌ని బట్టి ఇక్కడ దొరికే వాటిలతో ఎలా చూడండి ఎంత పాడైపోయి ఉన్నాయో. ఇక్కడ లోకల్‌గా దొరికేటివైతే బానే ఉంటాయి ఫ్రెష్‌గా. ఇప్పుడు ఇక్కడ పెద్ద వంకాయలు, ఈ టొమాటోసు, చిల్లీసు ఇవి బానే ఉంటాయి. రిమైనింగ్ కొరియాండర్ కూడా బావుంటది. ఇక్కడ దొరుకుతుంది కాబట్టి. రిమైనింగ్ మన కంట్రీ నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ అయ్యేటివన్నీ ఇక్కడ బావుండవండి. అందువల్ల అవి అంత పాడైపోయినా కూడా ఒక్కోసారి క్రేవింగ్స్ వల్ల కొన్ని తెచ్చుకొని చేసుకుంటాము. ఇంకా వీలు కానప్పుడు మేము ప్యాకెట్ ఫుడ్డే యూజ్ చేస్తాం. మోస్ట్‌లీ ఫ్రోజన్ ఫుడ్ చాలా బెటర్ అనమాట వీటితో కంపేర్ చేస్తే. సో, అందుకు నేను చెప్పాను. ఎవరిని ఇక్కడ నేను ఏమి అనట్లేదు ఇక్కడ. అంటే వాళ్ళకి తెలీదు కదా మా సిట్యుయేషను. దాని గురించి ఇదైతే చూపిస్తున్నా. ఈ కొన్ని కూరగాయలు నేనేం తేలేదు. అన్నీ 100 గ్రామ్స్, పావు కిలో అంతే. నేను ఎక్కువ కూడా తీసుకురాను. ఇవే మాకు 1200 పడ్డాయి. బిల్ కూడా చూపించాను కదా! ఈ కొన్ని ఉసిరికాయలు 300. సో, ఊరగాయ పెట్టుకుందాము అని చెప్పి కొంచెం క్రేవింగ్స్ అనమాట. అప్పుడప్పుడు ఇట్లా తెచ్చుకొని చూస్ చేసుకుంటాం. ఇంత వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.